ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సిలువలో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. బైబిల్ గ్రంథంలోంచి 5వ కీర్తన 3వ వచనం చదవండి ఎవరైనా. 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అయితే ప్రభువుకి మన కంఠస్వరాన్ని వినిపించాలని దావీదు భక్తుడు కోరుతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థన ఏం చేయాలంట? ఆయన సన్నిధిని సిద్ధం చేయాలంట. దేవుని యొక్క చిత్తం బయలుపరచబడాలంటే మనం ప్రార్థన ద్వారానే తెలుసుకోగలం. ప్రార్థన మనకేమిస్తుందంటే జ్ఞానాన్ని, అంతేనా? ఎవరికైనా జ్ఞానం కొద్దిగా అంటే చాలామంది ఇది స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకే ఆపేస్తుంటారు. మనందరికి కావాలి, ఎందుకంటే నా జనులు జ్ఞానం లేకే నశించిపోతున్నారు. కాబట్టి పైనుంచి వచ్చే జ్ఞానము మనకు కావాలంటే మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. అయితే ఇక్కడ మనం చూస్తే సిద్ధము చేసి అంటున్నాడు. ప్రేయర్ ఇస్ ప్రిపరేషన్. అందుకే అంటున్నాడయ్యా, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఏం చేస్తా అంటున్నాడు, నేను వేచి ఉంటా, కాచి ఉంటా అంటున్నాడు. ఈరోజు యువర్ ప్రేయర్ షుడ్ బి ఏ ప్రిపరేషన్ ఫర్ యూ. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన కూడా ప్రతిరోజు మనకొక సిద్ధపాటుగా ఉన్నట్లు మనం గ్రహించాలి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేనికి సిద్ధపాటుగా ఉంది? 3 విషయాల గురించి నేను మీతో పంచుకోవాలనుకున్నాను. ఇంకో సందర్భం మనం చూస్తే ఎజ్రా ఎట్లా ప్రార్థన చేస్తున్నారంటే ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మీరు చూస్తే కోరేష్ రాజు, మరి వాళ్ళు 70 సంవత్సరాలు ఎవరి చెరలో ఉన్నారు? బబులోను వారి చెరలో ఉన్నారు. మరి కోరేష్ రాజును లేపాడు దేవుడు. లేపి ఆ బబులోను రాజ్యాన్ని అంతా కూడా నాశనం చేశాడు. ఎవరు? కోరేష్ ఏ దేశానికి రాజు? పారసీకపు దేశపు రాజు. ఆయన మరి ఎజ్రా సారథ్యంలో, జెరుబ్బాబెల్ సారథ్యంలో అక్కడ మందిరం కట్టడానికి పంపించినప్పుడు వారు ఆ మందిరం కట్టడానికి వెళ్ళినప్పుడు వెండి బంగారాలు తీసుకెళ్తా ఉన్నారు. వారి ప్రయాణాల్లో తోడు కొరకు, ప్రొటెక్షన్ కొరకు ఏం చేస్తున్నాడు చూడండి, ఎట్లా సిద్ధపడుతున్నారు. మీరు చూస్తే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 చదవండి. ఏమని రాయబడింది? ఎజ్రా 8:21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా, మాకు మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగ చేయుటకై ఆయన్ను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాక అని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. చూడండి, ఎవరు పంపించారు అక్కడ మందిరం కట్టడానికి అంటే కోరేష్ రాజు పంపించాడు.
ఇప్పుడు వెండి బంగారాలు తీసుకెళ్తున్నారు. వెండి బంగారాలు తీసుకెళ్లేటప్పుడు రాజు సైన్యాన్ని పంపించగలడా, పంపించలేడా? తోడుగా ఖచ్చితంగా పంపిస్తాడు. కానీ ఏం చెప్పాడంట ఇజ్రా, అక్కడ మీరు చూస్తే ఆయన ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది, ఆయన హస్తము, ఆయన ఉగ్రత ఆయన విసర్జించు వారందరికీ వచ్చిందని ఏం చెప్పారంట రాజుతో చెప్పారు. కాబట్టి అయ్యా రౌతులు కాల్బొమ్మలు అడగటానికి ఏమొచ్చిందంట, ఆయనకి సిగ్గుగత వచ్చిందంట. ఎందుకంటే గుర్రాలు రౌతులు నిన్ను కాపాడలేవు, కానీ ఎవరు కాపాడతారు? గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చాలా చక్కగా రాయబడింది అక్కడ, శుభ ప్రయాణము కలుగుటకంట. మీలో ఎంతమంది ప్రయాణించేటప్పుడు ప్రార్థన చేస్తారు నాకు తెలియదు, ప్రతిరోజు కదా ప్రయాణం చేస్తూ ఉంటారు. చేస్తారా ప్రార్థన? ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎంత అద్భుతమైన డ్రైవర్ అయినా అవతలోడు సరిగ్గా బొనిగిపోతే ఏం జరుగుతుంది? యాక్సిడెంట్లే జరుగుతాయి. ఏమైనా హల్లెలూయా. నువ్వు కళ్ళు మూసుకొని 100 కిలోమీటర్లు దూలినా కొంతమంది కదా కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ నడుపుతూ ఉంటారు. కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఎంత నడిపినా అవతలోడు ఎదురొచ్చాడానికి ఏం చేయగలవు? ఏమి కూడా చేయలేవు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనకు ప్రొటెక్షన్ కూడా ఇచ్చేది ప్రభు మాత్రమే. ఏమైనా హల్లెలూయా. అందుకే అయ్యా ఈ రౌతులు ఇవేమొద్దు మాకు, ఎందుకంటే ఆయన హస్తం మాకు తోడుగా ఉంటుంది. కాబట్టి దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ జర్నీ, ఫర్ ట్రావెల్. ఎట్లా? ప్రార్థనతో. ఏమైనా హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. తర్వాత వచ్చిన కూడా చదవండి, ఏమని రాయబడింది? తర్వాత వచ్చిన 23 వచ్చిన, మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించారు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఉపవాసముండి మేము దేవుని వేడుకొనగా దేవుడు మా మనవి ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఏమైనా నీ యుద్ధం ఏదైనా సరే, నీ జీవిత ప్రయాణంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని యుద్ధాలు ఎదురైనా దేవుడు నీకు శుభ ప్రయాణము అనుగ్రహించును గాక. ఏమైనా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఎట్లా? ప్రార్థనతో. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ఏ ప్రిపరేషన్ టు డిఫీట్ ఎనిమీ. ప్రేయర్ ఈజ్ ఎ ప్రిపరేషన్ ఫర్ ప్రొటెక్షన్. ప్రేయర్ ఈజ్ ఎ ప్రిపరేషన్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయటం ద్వారా నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావు. దేనికి అంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి. నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఎందుకు దేవుడు మరి ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తాడంటే నువ్వు రెడీగా లేవని. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే రెడీగా లేనప్పుడు నువ్వు మోయలేని ఆశీర్వాదం ఇచ్చినా ఇబ్బందే, అంతేనా? నువ్వు మోయలేని కష్టం వచ్చినా ఇబ్బందే, నువ్వు మోయలేని ఆశీర్వాదం ఇచ్చినా ఇబ్బందే. ఎందుకంటే దాన్ని ఎట్లా వాడుకోవాలో నీకు తెలియదు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అది మనం ఎట్లా ప్రిపేర్ కావాలంటే ప్రార్థన ద్వారా. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రిపేర్ చేయాలి. మనం ఎప్పుడో చెప్తా ఉన్నాం, మన యవనస్తుడు ఒక బిడ్డ మరి ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటే అంతకుముందు పాపం వేలు కట్టాడు జిమ్కి వెయిట్ తగ్గటానికి. వేలు కట్టాడు జిమ్కి వెయిట్ తగ్గటానికి. ఫాస్టింగ్లో ఉన్నాడు, అయినా తగ్గలేదు. వెంటనే మన ఫ్యాక్టరీకి పంపిస్తే 1 రోజులు 7 కిలోలు తగ్గాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. అది కదా ప్రిపరేషన్ అంటే. అందుకే చెప్పి ఇంకా ఉన్నారు మన సంఘంలో పెద్ద పెద్ద భారీ శరీరాలు, వాళ్ళని కూడా పంపిద్దామని. ఎందుకంటే ఇట్ షుడ్ బి ఎ ప్రిపరేషన్ ప్లేస్. ఎందుకు అనవసరంగా డబ్బులు కట్టి వేస్ట్ చేసుకోండి, జిమ్ములు పోయేది లేదు కదా. అట్లా ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదానికి మనం సిద్ధపడాలి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైపోయాడు. ఆరోహణమైన తర్వాత వారితో ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం? మీరు చూస్తే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిజం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందెదరని. చూడండి, మీరు చూడండి, యేసయ్య వారికి ఇస్తా అన్న ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఏంటంటే, స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఏంటంటే, నేను మీకు పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాను అన్నాడు. దాని కొరకు ఏం చేయమన్నాడు? ఆ వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు. ఎట్లా కనిపెట్టాలి? ప్రార్థనతో కనిపెట్టాలి. వాళ్ళు ప్రార్థనతో కనిపెట్టడం ద్వారా మీరు చూస్తే అదే అధ్యాయంలో ఉంటుంది కదా, వాళ్ళు ఎడతెక్క ప్రార్థన చేశారంట. అవునా? మీరు చూడండి, అక్కడే రైట్ సైడ్లో ఉంటుంది పైన అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14 వచ్చిన అనుకుంటా. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను. ఎన్నో వచ్చిన సిస్టర్? 14.
14 స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? ఒక ఆశీర్వాదం కొరకు. ఎట్లా వాళ్ళు ఎలా సిద్ధపడుతున్నారు? ప్రార్థనతో సిద్ధపడ్డారు. ఎందుకంటే అప్పటి వరకు వారిలో ఆ ఏక మనస్సు అనేది లేదు. యేసే ఎప్పుడైతే అరెస్ట్ అయిపోయారో ఎక్కడికక్కడ చెదిరిపోయారు. అంత మాత్రం కాదు, పేతురు గారు ఆయన ఏమంటున్నాడు, ఈయన సంగతి ఏంటని అడుగుతున్నాడు కదా. యోహాన్ సంగతి ఏంటని అడిగితే ఆయన గురించి నీకెందుకు అన్నట్టు అనడం లేదా? జబదయి కుమారులు తల్లి వచ్చి, అయ్యా నా ఒక్క కుమారుని కుడివైపు పెట్టుకోండి, ఒక్క కుమారుని అంటే వాళ్ళల్లోనే నువ్వు గొప్పోడా నేను గొప్పడా అనే డిస్కషన్ కూడా జరిగింది. ఏమి లేదు వాళ్ళల్లో అంటే వన్ అకార్డ్, ఏక మనస్సు లేదు. ఏమైనా హల్లెలూయా. వారు ఐకమత్యం లేదు, ఏక మనస్సు లేదు. ఆ ఏక మనస్సు ఎట్లా వచ్చిందంటే ప్రార్థన ద్వారా వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే దే ఆర్ రెడీ టు రిసీవ్ బ్లెస్సింగ్ అని ప్రభు గ్రహించాడో, మీరు చూస్తే అక్కడే రాయబడింది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో. మరి ఇంగ్లీష్ కేజీవి వర్షన్ చదవండి, తెలుగులో చదవండి. తెలుగులో కరెక్ట్గా లేదు, చదవండి ఒకసారి. పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి. ఏమని రాయబడింది అక్కడ? అందరూ ఒక చోట. కానీ ఇంగ్లీష్లో ఏమని రాయబడింది ఒకసారి చదువుతారా కేజీవిలో? And when the day of Pentecost was fully come, they were all with one accord in one place. ఏమని రాయబడింది అక్కడ? They were all in with one accord in one place. అంటే వాళ్ళందరూ కూడా ఏక మనసుతో ఒకే చోటు ఉన్నారు. ప్రార్థన ఏం చేసింది? వారిని సిద్ధపరిచింది, ఏక మనసు కలగజేసింది. దేనికి అంటే దేవుని యొక్క ఆశీర్వాదము. సో దేవునికి అర్థమైపోయింది, ఏసై దే ఆర్ రెడీ, దే ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్ టు రిసీవ్ ది బ్లెస్సింగ్. ప్రభువుకు కూడా ఎప్పుడైతే నువ్వు రెడీగా ఉన్నావు అని ఫిక్స్ అవుతాడో ఖచ్చితంగా ఇస్తాడు. ఏమైనా హల్లెలూయా. ఈరోజు నువ్వు ఉద్యోగ దీవెన కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఈ ఉద్యోగం ఇచ్చినా నిలబెట్టుకుంటాడండి. అతను పని చేయగలడు, కష్టపడగలడు, ఖచ్చితంగా నడువంచి పని చేస్తాడని ఎప్పుడైతే ప్రభువుకు ఒక నమ్మిక కలుగుతుందో అప్పుడు ఇస్తాడు ఖచ్చితంగా. ప్రభువుకి ఎప్పుడైతే ఒక నమ్మిక కలుగుతుందో ఖచ్చితంగా ఈ ఆశీర్వాదం ఉపయోగించుకుంటాడని ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ఏమైనా హల్లెలూయా. పోగొట్టుకునేదానికి ఎందుకు నీకు ఇవ్వటం ఆశీర్వాదం, అంతేనా కాదు? ఆత్మీయ ఆశీర్వాదం కూడా అట్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది అడుగుతారు, ఏమంటే నేను పరిశుద్ధ ఆత్మ కొరకు నేను అడుగుతున్నాను, నేను ఇవ్వట్లేదు, భాషల్లో మాట్లాడే అనుభవం కావాలని అడుగుతున్నాను, ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వడు? ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. వెన్ గాడ్ ఫీల్స్ యు ఆర్ ప్రిపేర్డ్. దేవుడు ఎప్పుడైతే నువ్వు సిద్ధపాటుతో ఉన్నావని గ్రహిస్తావో ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఉట్టిగా పరిశుద్ధాత్మను పొందుకొని ఇంట్లో కూర్చొని తలిపేసుకొని ప్రార్థన చేయటానికి కాదు దేవుడు పరిశుద్ధాత్మని నీకు ఇచ్చేది. ఏమైనా హల్లెలూయా. ఎందుకు ఇస్తాడంటే అక్కడే రాయబడింది అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఏమని రాయబడింది చదవండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయబడింది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాడు. ఎందుకు ఇస్తాడంటే పరిశుద్ధాత్మ నీకు భూదిగంతముల వరకు ఆయన సాక్షిబిడగా ఉండటానికి. అంతేగాని నాకు దేవుని ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపడాలి, భాషలు ఆశ ఉండటం కరెక్టే, కానీ నువ్వు దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటావా లేదా? నువ్వు నిజంగా భూదిగంతం వరకు నీకు సాక్షిబిడగా ఉంటావా లేదా? గ్రహించాలా లేదా? ఏమైనా హల్లెలూయా అనే నమ్మకం వచ్చినప్పుడే ఇస్తాడు దేవుడు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. అంతేనా కదా? ఇప్పుడు నీకు కోహినూరు వజ్రం ఇచ్చామనుకోండి, దాన్ని తీసుకెళ్ళి నువ్వు దాచిపెట్టుకుంటే ఉపయోగం ఏమన్నా ఉందా? కదా. దేవుడు ఒక తలాంతుని 5 తలాంతులు, ఇంకొక ఆయనకి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక ఆయన ఏం చేశాడు? ఒక తలాంతు ఇచ్చిన ఆయన ఏం చేశాడంట? ఉపయోగం ఉందా? దేవుని ఆశీర్వాదాలు కూడా అట్లే. వెన్ గాడ్ ఫీల్స్ యు ఆర్ ప్రిపేర్డ్ టు రిసీవ్ ఏ బ్లెస్సింగ్, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఏమైనా హల్లెలూయా. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ కొరకు అడుగుతున్నావేమో, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఏం చేయాలి? నువ్వు ఏం చేసుకోవాలా? సిద్ధపరుచుకోవాలి. అక్కడ వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో ఉన్నారు. నువ్వు కూడా పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలంటే దేవునితో ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. ప్రభుతో ఏక మనస్సు కలిగి ఉండాలి. ప్రభుతో ఏక మనస్సు కలిగి ఉంటుంటే ప్రభు వలె జీవించాలి. ఏమైనా హల్లెలూయా. ప్రభు ఏం చెప్పాడు? సింపుల్, ఎక్కువేం చెప్పాలా నీకు. నిన్ను వలె నీ పొరుగు వాడిని. చూడండి ఎట్లా యేసై అద్భుతం చేశాడో కదా. అట్లే పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళి
ఒక బెచ్చగాడు వచ్చిన వెంటనే ఏం చేశారు? వాడి మీద కనికరపడి, అయ్యా వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నడిచాడా లేదా? ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎందుకు ఇస్తాడు దేవుడు అంటే, సాక్షి బిడగా బూదిగంతముల వారు ఉండటానికి. నువ్వు సాక్షి బిడగా నిలబడలేవు అని ప్రభు అనుకుంటే ఇవ్వడం ఆశీర్వాదం. అదే చెప్తున్నాను, నువ్వు ప్రిపేర్ కావాలి, నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఏమన్నా హల్లెలూయా. సాక్షి బిడగా ఎట్లయినా, అది ఎలాగైనా కావచ్చు. ప్రభు అంటాడు నీ శత్రువుని ప్రేమించు అంటాడు. ప్రేమించమంటాడు. ప్రేమిస్తామా? యేసయ్య చెవి నరికేసిన వ్యక్తిని ఏం చేశాడు? వెంటనే యేసయ్య ఏం చేశాడు? స్వస్థపరిచాడు లేదా? ఏమన్నా హల్లెలూయా. స్వస్థపరిచాడా? నీ యొద్ద నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. వెన్ గాడ్ ఫీల్స్ యు ఆర్ ప్రిపేర్డ్. ఏమన్నా హల్లెలూయా. నువ్వు సిద్ధంగా ఉన్నావు నీ శత్రువుని క్షమించడానికి, నువ్వు సిద్ధంగా ఉన్నావు నీ శత్రువుని ప్రేమించడానికి అని ఎప్పుడైతే ప్రభువుకి నమ్మికలు కలుగుతుందో దేవుడు ఇస్తాడు నీకు పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని. ఏమన్నా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. బుద్ధిగంతములుగా సాక్షి పెట్టగా ఉండటం అంటే వాక్యం చెప్పటమే కాదు సుమా, గుర్తుపెట్టుకోండి. వాక్యం చెప్పటమే కాదు, ప్రభు ప్రేమను పంచటం. ప్రభు ఎట్లా జీవించాడు ఈ లోకంలో, ఏ రీతిగా 38 సంవత్సరాలు బెతెస్దా కోనేటి దగ్గర ఎవరు పట్టించుకోవాలి? ఎవరు కనికరించారు? యేసే కనికరించాడు. మంచి సమరయుడు లేవీడు వెళ్ళాడంట ఆ మార్గన్న, పట్టించుకున్నాడా? యాజకుడు వెళ్ళాడు, పట్టించుకున్నాడా? కానీ సమరయుడు, అటువంటి మనస్సు ఉన్న వారికే దేవుడు ఇస్తాడు. ఏమని హల్లెలూయా. ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు ఏ ఆశీర్వాదమైన పరిశుద్ధాత్మ నింపుదలే కాదు, ఈ లోకపరమైన ఏ ఆశీర్వాదమైనా సరే, ఏమని హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అప్పుడే ఇస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? నిన్ను ఏం చేయాలా? ఎట్లా సిద్ధపరచుకోవాలి? చాలాసార్లు వి లీవ్ ఇట్. మనం 2-3 సార్లు ప్రార్థన చేసి 4 సార్లు ఇంకా రాదులేండి దాని కొరకు ఎందుకు నో. తీవ్రతతో వెతకాలి. ఏమేన్ హల్లెలూయా. ఇస్తాడు దేవుడు. వాగ్దానం చేస్తే ఇస్తాడే కూడా. వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఈరోజు నీతో ఏ వాగ్దానం చేసినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అది సమాధానం అవ్వచ్చు, సొంత గృహం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఆర్థిక సమృద్ధి అవ్వచ్చు, ఏదైనా సరే నువ్వు సిద్ధపడాలి అది పొందుకోవటానికి. అప్పుడే ఇస్తాడు దేవుడు. ఏంటంటే నువ్వు పోగొట్టుకుంటావు, అది ఖచ్చితంగా పోగొట్టుకునే కాడికి నీకు ఇవ్వటం ఎందుకు? అంతేనా కాదా? ఇవ్వడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఏమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఏమేన్. కాబట్టి ఈరోజు మనల్ని మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా సిద్ధపరచుకునే వారంగా ఉండాలి. దావీదు భక్తుడు మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుని ఏమని రాయబడింది? 5వ కీర్తన 3వ వచనం చదవండి. ఏమని రాయబడింది? యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ఆమేన్. హల్లెలూయా. నా ప్రార్థన ఏం చేయాలంట? మీ ప్రార్థనలు ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో సిద్ధం చేసి ఏం చేయాలంట? కాచి ఉండాలి, వెయిట్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అది ఏదైనా సరే, వాట్ ఎవర్ యువర్ ప్రేయర్ ఇస్, ఇట్ ఈస్ ఎ ప్రిపరేషన్ టు రిసీవ్ ఎ బ్లెస్సింగ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ ప్రిపరేషన్ టు హ్యావ్ విక్టరీ ఓవర్ సాటన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఇస్తాడే కూడా, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ప్రార్థన ద్వారా, అందుకే ప్రార్థన చేయకపోతే ఏ ఉపయోగం లేదు. ప్రార్థన శక్తి నాకు కావాలయా, కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, కావాలయా. హల్లెలూయా. ప్రార్థన శక్తి కావాలి. ప్రార్థించినప్పుడే నువ్వు అన్నిటికి కూడా సిద్ధపాటుతూ ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అట్టి సిద్ధపాటు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఇంకా ప్రభు ఆశీర్వాదం ఆగిపోయిందేమో, నువ్వు సిద్ధపడు ప్రార్థనతో. అదేదైనా ఈ లోక ఆశీర్వాదం కావచ్చు, పరలోక ఆశీర్వాదం కావచ్చు, ఆత్మీయ ఆశీర్వాదం కావచ్చు. ప్రే ఫర్ ఇట్, బీ ప్రిపేర్డ్. గాడ్ విల్ సర్టన్లీ గివ్ ఇట్ టు యూ. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల ప్రేమిగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. ఉదయమున నా కంఠస్వరాన్ని నాయన
నేను నీకు వినిపిస్తా అంటున్నాడు నాయన ప్రభా దావీదు భక్తుడు. అంత మాత్రమే కాదు, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసిన ఆయన కాచి ఉంటా అంటున్నాడు నాయన ప్రభా. ప్రార్థనతో నాయన మేము సిద్ధపడే వారంగా ఉండే కృపద ఇచ్చేయమని అడుగుతా ఉన్నాం ప్రభా తండ్రి యేసయ్య. నాయన మరి నీ చిత్తము వారి జీవితాల్లో ఇంకా జరగకుండా ఆగి ఉందేమో నాయన ప్రభా. నాయన మరి నీ చిత్తానికి లోబడే రీతిగా ప్రార్థనతో నాయన బిడ్డలు సిద్ధపడే కృపద ఇచ్చేయమని నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా తండ్రి యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డను కూడా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నిత్య సంతోషం, సమాధానం, సర్వ సమృద్ధి దయచేసి నాయన వాక్యాన్ని నిరికట్టి ఫలింపు చేసి నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఫలించడి కొమ్మలో ఉండి కృపద ఇచ్చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు. ఈ వారం బైబిల్ కిస్ దానియేలు గ్రంథం నుంచి. మొదటి ప్రశ్న, ఆకాశం నుండి వచ్చిన శబ్దం ఏమి ప్రకటించింది? ప్రశ్న మరోసారి, ఆకాశం నుండి వచ్చిన శబ్దం ఏమి ప్రకటించింది? రెండో ప్రశ్న, నెబుకద్నెజరు ఎంతకాలం ఈ శిక్షను అనుభవించాడు? ప్రశ్న మరోసారి, నెబుకద్నెజరు ఎంతకాలం ఈ శిక్షను అనుభవించాడు? మూడో ప్రశ్న, నెబుకద్నెజరు దేవుని గురించి ఏమని ఒప్పుకున్నాడు? ప్రశ్న మరోసారి, నెబుకద్నెజరు దేవుని గురించి ఏమని ఒప్పుకున్నాడు? ఈ ప్రశ్నలు గల సమాధానములు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారివేయుడి, పశువులను దాని నీడ నుండి తొలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. దానియేలు 4:14-15. రెండో ప్రశ్నకు జవాబు, రాజుకు నెబుకద్నెజరును. దానియేలు 4:22. మూడో ప్రశ్నకు జవాబు, అడవి జంతువుల మధ్య. దానియేలు 4:25. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.